దేశంలో గత కొన్నేళ్లుగా దేశీయంగానే విదేశీ పెట్టుబడులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా కేంద్ర బడ్జెట్లో 2024-25 సంవత్సరానికి మూలధన వ్యయం కోసం ప్రభుత్వం 11.11 లక్షల కోట్లను ఖర్చు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో తెలిపారు. ఈ ఏడాది కోసం మొత్తం 11,11,111 కోట్లు కేటాయించింది. ఈ అమౌంట్ మన దేశ జీడీపీలో 3.4% సమానం. ఈ ప్రాజెక్టులకు ఆర్థిక మద్దతును అందించడానికి, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీనిని ప్రారంభించడం ద్వారా మౌలిక సదుపాయాలలో ప్రైవేటు పెట్టుబడులకు మరింత అవకాశం కల్పిస్తామని సీతారామన్ చెప్పారు. దీంతో పాటు రాష్ట్రాలకు తమ అభివృద్ధి ప్రాధాన్యతలకు లోబడి మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా కేంద్రం తరపున 1,50,000 కోట్ల దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాన్ని రాష్ట్రాలకు అందిస్తామని ఆమె చెప్పారు. మూలధన వ్యయాన్ని ప్రభుత్వం ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతుంది.